ఆర్థిక ఇబ్బందులే ఆడపిల్లలు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది. అలాగ వెళ్తున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది దక్షిణాది రాష్ట్రాల నుంచినే ఉన్నారు. దేశవ్యాప్తంగా 100 మంది వ్యభిచార వృత్తిని ఎంచుకుంటే అందులో 50% మంది, అది బలవంతంగానా లేకపోతే ఇష్టపూర్వకంగానా, వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిన మహిళల్లో 50% మంది దక్షిణాది నుంచినే ఉన్నారు. ఇది మనం చెప్పట్లేదు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తూనే, హోంమంత్రిత్వ శాఖ లెక్కలు చెప్తూనే, ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి 2021-22 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాస్టిట్యూషన్లో నెంబర్ ఆఫ్ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ రేషియోలో చూసుకున్నప్పుడు ఈ తేడా కనబడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 1,33,447, తెలంగాణలో 1,08,18, తమిళనాడులో 65,886. ఇది వ్యభిచార వృత్తికి సంబంధించి లెక్కది. అట్లాగే కర్ణాటక 1,16,288, మహారాష్ట్ర 78,361. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో చూస్తే ఉత్తరప్రదేశ్ 22,060, ఢిల్లీ 46,787, అలాగే వెస్ట్ బెంగాల్ 17,327, మిజోరాం 833. ఓవరాల్గా నెంబర్ ఆఫ్ ఫిమేల్ సెక్స్ వర్కర్స్కి సంబంధించి 1.33 లక్షల మందికి సంబంధించిన అంచనా వేస్తే అందులో ఇదే 1.33 లక్షలతో ఇక్కడ మన రాష్ట్రాలు అన్నటువంటిది ఆ దారుణ స్థితిలో ఉన్నాయన్నటువంటి లెక్క తేలడం, టాప్ 5 సదరన్ స్టేట్స్లోనే తేలడం అన్నటువంటిది తీవ్ర ఆవేదన కలిగించేటటువంటి అంశం.